గద్దర్ కంట బుల్లెట్ దిగితే అంటే వెనక వీపులో ఎక్కడ బుల్లెట్లు దిగితే జర్నలిస్ట్ కాలనీలో జనసేన ఆఫీస్ కి వచ్చాడంట. వచ్చి ఏరా అంటాడంట, ఎవరిని? పవన్ కళ్యాణ్ ఏరా కాల్చారు, నన్ను ఇచ్చేసారని చెప్పాడు. అసలు కాల్చింది ఎప్పుడు గద్దర్ని? 97లో. నువ్వు పార్టీ పెట్టింది ఎప్పుడు? 2014లో. అమ్మ ఇంత బ్రహ్మానందం యాక్టింగ్ చేస్తున్నావు అంటే నాకు అర్థం కావాలి. ఇంత బ్రహ్మానందం ప్రజలు నవ్వుకోవాలా ఏడవాలో కూడా అర్థం కావట్లా. ఇక్కడ పుట్టానంటాడు, నేను బాపట్ల అంటాడు, నేను బందర్ అంటాడు, లేదు కడప అంటాడు, లేదు రాయలసీమ అంటాడు, లేదు తెలంగాణ అంటాడు. అది నువ్వు పుట్టిందా కూడా నాకే తెలియట్లా. ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు నీకే అర్థం కావాలి. పవన్ కళ్యాణ్ గారు మహానాడు జరిగింది మన రీసెంట్ గా. మహానాడులో టీడీపీ నాయకులు గాని కార్యకర్తలు గాని అందరూ ఏం చెప్తున్నారంటే ఈ 2 ఏళ్ళు సూపర్ పరిపాలన చేసాం, అరాచక పాలన నుంచి విముక్తి కలిగించేలా చేసాం అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. నిజంగా మహానాడులో చెప్పిన మాటలన్నీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నాయా? మన జరిగిన మహానాడు సభలు మనం పెట్టాడు కదా, కూటమి ప్రభుత్వం పెట్టింది కదా మహానాడు అని. అది మహానాడు కాదు, జగన్నాడు అనమాట. అది మహానాడు అని పెట్టుకుని పాపం చంద్రబాబు నాయుడు చెప్పుకుంటున్నాడు కదా జగన్నాడు. చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటంటే అబద్ధాల హామీలు, అరాచకాలు సృష్టికర్త ఎవరు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. నేను మొన్న పెట్టారు కదా మహానాడు పెట్టారు, దాన్ని జగన్నాడు చేశారు. అంటే ఏంటి? జగన్నామ స్మరణం అనమాట. అది ఆ కూటమి ప్రభుత్వం పెట్టింది జగన్నామ స్మరణం గురించి. ఎవరైనా మహానాడు కానీ ఏదైనా పెడితే ప్రజలు ఏం ఆశిస్తారు? ఒక ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు, ఏం హామీల గురించి చెప్తారని ఆలోచిస్తారు. కానీ ఈయన ఎంతవరకు జగన్మోహన్ రెడ్డిని తిట్టించడానికి మహానాడు పెట్టాడు. యాక్చువల్ గా అయితే 164 మెంబర్లు ఉన్నారు ఎమ్మెల్యేలు. ఏ ఎమ్మెల్యే అయినా ప్రజల్లోకి వచ్చి నేను ఈ పథకాలు చేశాను అనే దమ్ముందా? మేము ఈ రోజు కూడా మేము అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు కూడా ఈ రోజు మేము నవరత్నాలు చేశాను ప్రజల్లోకి వెళ్లే దమ్ము మా దగ్గర ఉంది. 164 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఈ కూటమి సన్నాసి ప్రభుత్వానికి. వీళ్ళు వస్తారా ప్రజల్లోకి? వీళ్ళ ప్రజల్లోకి వచ్చే దమ్ముందా? మేము ఈ పథకం ఇచ్చాము, మా కూటమి ప్రభుత్వం ఈ పథకం ఇచ్చిందని చెప్పే దమ్ముందా వీళ్ళకి? లేదు. మరి వీళ్ళు ఏం అభివృద్ధి చేశారు, ఏం చేశారు ఈ సన్నాసి ప్రభుత్వానికి తెలియాలి. కూటమిలో కొంతమంది ఎమ్మెల్యేలు, జనసేన ఎమ్మెల్యేలు మాట్లాడుతుందంటే ఆ రోజు వచ్చి ఏం పీకలేకపోయా, ఈ రోజు నువ్వు వచ్చి ఏం పీకుతావు, నువ్వు రావు అని కూడా మాట్లాడుతున్నారు. గోదావరి జిల్లాలో ఒక ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు. కరెక్టే పాపం. ఎవరు? బోల్శెట్టి శ్రీనివాస్ గారు మాట్లాడింది మొన్న, ఎవరో మాట్లాడుతున్నా విన్నా ఆ మాట కూడా. వాడికి నేను డైరెక్ట్ చెప్తున్నా, మేము గెలిచింది 11 మంది ఎమ్మెల్యేలు మాకున్నారు. చేతగాని లాగా మీరు ముగ్గురు కలిసి వచ్చారు కాబట్టి అంతా చూసారా, 21 ఎమ్మెల్యేలు గెలిచి ఏ విధంగా గెలిచారు కూడా ప్రజలకు కూడా తెలుసు. అది 164 మెంబర్స్ ఏ విధంగా గెలిచారు కూడా తెలుసు. నిజంగా మీరు మగాళ్ళుగా మాట్లాడుతున్నారు కదా, రారు గీరు అని చెప్పి. మీ నాయకుడు, జనసేన నాయకుడు, అధినేత పవన్ కళ్యాణ్ ని నేను ఒకటే ప్రశ్న, మీకు దమ్ముంటే నిజంగా మీరు అనుకుంటున్నారు కదా మా నాయకుడు అని పవన్ కళ్యాణ్ అంటారు కదా, 175 నియోజకవర్గాలు సింగిల్ గా పోటీ చేయమను, అటు చంద్రబాబు నాయుడు సింగిల్ గా పోటీ చేయమను. ఎవడు మగాడో ఎవడు అనేది చెప్పేస్తాం, మేమే చెప్పేస్తాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు కరెక్ట్ అయితే, మీరు కరెక్ట్ గా మీరు మాట్లాడుతున్నారు కదా ఏది మన జనసేన నాయకులు, మీరు కరెక్ట్ వాళ్ళు అయితే 175 నియోజకవర్గాల్లో సింగిల్ గా పోటీ చేయను. మీకు ఒక మాట చెప్పనా, అంత శుద్ధీకరణతో ఒక మాట అంటున్నాం మిమ్మల్ని, జగన్మోహన్ రెడ్డి మగాడు. ఇదే మాట గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మగాడు. ఇక మీరు ముగ్గురు అన్నారంత అన్నాం చూసారా, మీరే అర్థం చేసుకోండి మీరు ముగ్గురు ఏంటో. సింగిల్ గా అయితే నేను మాట్లాడతా, మీరు ముగ్గురు కదా, మీరు మీరు దేనికి సంబంధించిన వాళ్ళు మీరు ఆలోచించుకోవాలి. డైరెక్ట్ గా చెప్తున్నా మిమ్మల్ని, అంతఃకరణ శుద్ధితో మాట్లాడుతున్న ఈ మాట. జగన్మోహన్ రెడ్డి మగాడు అంతే. మీరు ముగ్గురు దేనికి సంబంధించిన వాళ్ళు మీరే ఆలోచించుకోవాలి. మేము మాట్లాడకూడదు కదా, మీరు ఆలోచించుకోవాలా. మీరు సింగిల్ గా పోటీ చేస్తే ఈ మాట మీకు వర్తిస్తుంది. మీరు సింగిల్ గా పోటీ చేయలేరు కాబట్టి అది మేము చెప్పకూడదు, మీరే ఆలోచించుకోవాలన్నమాట. అంటారు చూసారా, సింహం సింగిల్ గానే వస్తాయి, పందులు గుంపులుగా వస్తాయని చెప్పేసి. నేను డైరెక్ట్ చెప్తున్నా మీకు, జగన్మోహన్ రెడ్డిని టచ్ చేసే నాయకుడు ఆంధ్రప్రదేశ్ లో ఎవడన్నా ఉన్నాడా అని ఎవరన్నా ప్రశ్న అడిగినా కూడా ఒక్కడు కూడా లేడు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సింగిల్ గానే వస్తాడు, సింగిల్ గానే పోటీ చేస్తాడు. మీకు అదే దమ్ము మీకుంటే రండి ముందుకి, సింగిల్ గా రావాలి. మీరు సింగిల్ గా రావాలి. ముగ్గురు కలిసి మేము గెలిచాము, మేము తోపులం, మేము తురుములం అంటే మాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే సింగిల్ గా వస్తే మాట్లాడే వాళ్ళం కానీ సింగిల్ గా ఎటు రాలేరు. ఇవాళ కాదు, ఆల్రెడీ ఆయన ఎవరో అధినేత చెప్పాడు కదా, మేము ఊడిగం చేస్తాం 15 సంవత్సరాలు అన్నాడు కాబట్టి. తెలంగాణలో కూడా పోటీ చేస్తాం, మాకు సత్తా ఉందంట. తెలంగాణలో పోటీ చేస్తాను మొన్న నేను చెప్పేశారు పాపం అందరం కలిసి. ఇంకా నయంలే, అక్కడ సభ పెట్టుంటే వేరే విధంగా ఉండేదేమో కానీ పాపం పిల్లోడు భయపడ్డాడు. దాంట్లో ఒక డైలాగ్ వదిలేడు అతను, ఏంటి? గద్దర్ కంట బుల్లెట్ దిగితే అంటే వెనక వీపులో ఎక్కడ బుల్లెట్లు దిగితే జర్నలిస్ట్ కాలనీలో జనసేన ఆఫీస్ కి వచ్చాడంట. వచ్చి ఏరా అంటాడంట, ఎవరిని? పవన్ కళ్యాణ్ ఏరా కాల్చారు, నన్ను ఇచ్చేసారని చెప్పాడు. అసలు కాల్చింది ఎప్పుడు గద్దర్ని? 97లో. నువ్వు పార్టీ పెట్టింది ఎప్పుడు? 2014లో. అమ్మ ఇంత బ్రహ్మానందం యాక్టింగ్ చేస్తున్నావు అంటే నాకు అర్థం కావాలి. ఇంత బ్రహ్మానందం ప్రజలు నవ్వుకోవాలా ఏడవాలో కూడా అర్థం కావట్లా. ఇక్కడ పుట్టానంటాడు, నేను బాపట్ల అంటాడు, నేను బందర్ అంటాడు, లేదు కడప అంటాడు, లేదు రాయలసీమ అంటాడు,
పిచ్చోళ్ళ తెలంగాణ అంటాడు. అది నువ్వు పుట్టిందా కూడా నాకే తెలియట్లా. ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు నీకే అర్థం కావాలి. పవన్ కళ్యాణ్ గారు మీరు ఏమనుకుంటున్నారు నాకు అర్థం కావట్లా. అంటే ప్రజలు పిచ్చోళ్ళ అంటే మీరేం చెప్తే మీరు ఎవరు బాబు జాగీర్దార్ అని నిన్న మా ఏం మాట్లాడుతున్నావు వాళ్ళదే జాగీర్దార్ అంటున్నావు. భయపడ్డావా? తెలంగాణ ఎవరు బాబు జాగీర్దార్ అన్నావు కదా, ఇవాళ ఎవరు ఇప్పుడు ఇవాళ ఏమంటున్నావు వాళ్ళది తెలంగాణ అంటున్నావు. అంటే నువ్వు ఎంత భయపడ్డావు? అంటే పిచ్చోళ్ళు ఎవరంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పిచ్చోళ్ళు. అందుకని నిన్ను ఆటలు సాగినాయి మొన్నటిదాకా. ఇప్పుడు పోటీ చేయి ఎక్కడైనా నువ్వు ఇప్పుడు పోటీ చేయి 21 కాదు 175 నియోజకవర్గాలు నువ్వు పోటీ చేయి మీ జనసేన పార్టీతో. ఎంతమంది గెలుస్తారు మేము చూస్తాం. ఇంతవరకు ఆలోచించవేంట నువ్వు? ఎంతవరకు తల ఒప్పుకుంటూ ఓహో ఏహే అంటూ ఏం మాట్లాడుతున్నావు నీకే అర్థం కావట్లేదు. నువ్వు మా నాయకుడి గురించి మాట్లాడుతావు. మీరు వెళ్ళేది ఎందుకు? ఎవరు వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి వెళ్తున్నారా, మీరు ప్రజలకి ఏమైనా చేద్దామని వెళ్తున్నారా నాకు అర్థం కావట్లేదు. ఎంతవరకు జగన్మోహన్ రెడ్డిని తిట్టడం మీ యొక్క ఈ 2 సంవత్సరాల్లో మీరు చేసింది ఏంటి? ఏమి చేయలే. మీరు ఒక అభివృద్ధి లేదు, ఏమి లేదు. సంక నాకిచ్చేశారు ప్రజల్ని. జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ పథకాలు ఇచ్చేస్తానన్నాడు బాబు. ఒక్క పథకం ఇచ్చాడా? సినిమా చూపించేశాడు పాపం. ప్రజలకి సినిమా చూపించాడు. ఏమన్నా అంటే అమరావతిని అడ్డు పెట్టుకుని రాజధాని అని చెప్పి ప్రజల్ని మభ్య పెట్టడానికి చేస్తున్నాడు. అక్కడ రాజధాని కట్టేది లేదు. చంద్రబాబు నాయుడు కొంప కట్టేది అక్కడ కట్టుకుని ఎందుకు కొంప కట్టుకోండు వాళ్ళ కులాన్ని డెవలప్ చేసుకోవడానికి అది రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశాడు. అంతవరకు జరుగుతుంది అది. ఈ రోజు వరకు కూడా నిజంగా చంద్రబాబు నాయుడు 45 సంవత్సరాల ఇండస్ట్రీ 76 సంవత్సరాల వయసోడు పాపం ఏం చేశాడో అతనికి తెలియదు.